ఓం శ్రీ కాలభైరవాయ నమో నమః. కాలం అంటే కదలిక, కదలిక అంటే శక్తి, శక్తి అనగా ఇంధనం, ఇంధనం అనగా మానవ జీవితానికి పునాది లేదా ఆధారం అని తెలుసుకోవాలి. కాబట్టి కాల సూత్రాలన్నీయు మానవ జీవితానికి కావలసిన సూత్రాలే. ఎలా జీవిస్తే ఏ స్థితికి చేరుకొనగలం అని, ఈ ప్రపంచం యొక్క కదలికలతో ఎటువంటి స్థితులు ఉన్నవి అనియు, దాటవలసిన దూరము మరియు పయనం యొక్క ఉద్దేశ్యం అను వానిని గురించి ప్రాణమునకు ఆత్మకు తెలియజెప్పుటకే ఈ సూత్రములు తెలియజేయబడుతున్నవి. అనగా కాల సూత్రాలన్నీ మానవ జీవితానికి కావలసినవే. మానవులు ఎలా జీవిస్తే ఎటువంటి దశకు ఏ స్థితికి చేరుకోగలరు, ఈ ప్రపంచం అనగా ఈ విశ్వం యొక్క కదలికలలో అనగా విశ్వంలో ఎటువంటి స్థితులు ఉన్నవి, అనగా ఎలాంటి స్థాయిలు ఉన్నవి, అనగా మానవుడు ఎక్కడికి చేరుకోగలడు ప్రయత్నిస్తే అనే విషయాలు, దాటవలసిన దూరము మరియు పయనం అనగా మానవ ప్రయాణంలో ఎంత దూరం దాటాల్సి ఉంటుంది, ఎంత దూరం ప్రయాణించవలసి ఉంటుంది, ఆ ప్రయాణం యొక్క మూల ఉద్దేశ్యం ఏమిటి, ఈ విషయాలన్నిటినీ ప్రాణానికి, ఆత్మకు, మానవునికి కాదు. మానవునికి అంటే మళ్ళా బుద్ధికే అనొచ్చేస్తుంది. బుద్ధి ఇవన్నీ గ్రహించలేదు కాబట్టి, మానవుని యొక్క ప్రాణమునకు, ఆత్మకు తెలియజెప్పుటకే ఈ సూత్రములు తెలియజేయబడుతున్నవి. అందుకే ఈ రహస్యాలన్నీ ఇప్పుడు మహర్షులు, దేవుళ్ళు మనకు తెలియజేస్తున్నారు. తెలియని ఒక పనిని తీసుకొని మొట్టమొదటిసారిగా చేసే సమయంలో కాలం అధికంగా అవసరమవుతుంది. బాగా తెలిసిన ఒక పనిని తీసుకొని చేసే సమయంలో తక్కువ కాలమే సరిపోతుంది. ఒక పనిని బాగా తెలుసుకొని, అనగా దాన్ని గురించిన అవగాహన పెంచుకొని, ఈ పనిని ఎందుచేత చేయుచున్నాము, ఎందువలన చేస్తున్నాము అని బాగా అర్థం చేసుకొని స్వీకరించినప్పుడు కాలము తగ్గును. అనగా దానికి పట్టే కాలం అనేది పరిమాణం తగ్గుతుంది. శూన్యము పెరుగును. ఆత్మ ప్రయాణం కూడా అడ్డంకులు లేక సాగును. కాలాన్ని వ్యయం చేయుట వలన, అనగా ఖర్చు చేయుట వలన ప్రాణము యొక్క కదిలే శక్తియు, శక్తులు అనబడు ఇంధనములు వ్యయమగుతున్నవి. ఈ కాలాన్ని వ్యయం చేయుట వలన అనే ఈ సెంటెన్స్‌లో ఇప్పుడు మనకు జరిగేది అదే అన్నమాట. అనవసరమైన విషయాల వెంబడి మనసు, బుద్ధి వెళ్తున్నప్పుడు ప్రాణాన్ని మనం తీసుకెళ్తాము. అక్కడ ప్రాణశక్తి అనేది ఖర్చయిపోతుంది. కాలం కూడా వృధా అయిపోతున్నది. కాబట్టి ప్రాణశక్తి అంటే మనం ఉపయోగించుకునే ఇంధనమే అన్నమాట. సో, అవన్నీ వేస్ట్ అయిపోతున్నది ఈ సమయంలో. దాన్ని గురించే ఇక్కడ చెప్తున్నారు. కాలాన్ని వ్యయం చేయుట వలన ప్రాణం యొక్క కదిలే శక్తియు, అనగా ప్రాణం యొక్క చలన శక్తి, శక్తులు, దాని ద్వారా మనకు వచ్చే శక్తులు ఏవైతే ఉన్నాయో అవి ఇంధనములు, ఫ్యూయల్, అవి వ్యయమగుతున్నవి. ఆత్మ అణువులు కూడా నాశనమగుటకు ప్రారంభిస్తున్నవి. అనగా ఆత్మ అణువులు విడుదల పొందవు ఇలా జరుగుతున్నప్పుడు. కాబట్టి ఆ ఆత్మ అణువులు కూడా నాశనం అవ్వడానికి స్టార్ట్ అయిపోతున్నాయి. వీటిని గ్రహించి పనుల చేయుటకే నేను కాలసూత్రాలను వివరిస్తున్నాను. ఎందుకు ఈ సమయంలో మనకు కాలసూత్రాలను కాలభైరవుడు ఇంత రహస్యమయమైన విశ్వ రహస్యాలను భేదించి మనకిస్తున్నారు అంటే, దీనికి కారణం ఇదే. ఇంకా ఆత్మ కూడా నాశనం అయిపోతే, నాశనము కాని ఆత్మ నాశనం అయిపోతుంటే, ఇంతకన్నా ఎమర్జెన్సీ పీరియడ్ ఇంకోటి ఉండదు కాబట్టి, ఇంకా అట్లాంటి ఒక సమయం ఇప్పుడు ఏర్పడి ఉన్నది కాబట్టి, కాలభైరవుల వారు మనకు కాలసూత్రాలను మానవ జాతి మనుగడ కోసం ఇస్తూ ఉన్నారు. కాలం యొక్క 10వ సూత్రం మోపెల్ని దాటిన పరంజ్యోతి యొక్క స్థితిని గురించి వివరిస్తున్నది. అనగా విశ్వంలో ఎలాంటి స్థితులు ఉన్నవి అని తెలియజేస్తామంటున్నారు కదా! ఆ స్థితి ఇదే అన్నమాట. మోపెల్ని దాటిన తర్వాత ఎలాంటి స్థితి ఉంటుందో అదే మహాపరంజ్యోతి యొక్క స్థితి. దానిని గురించి ఈ 10వ సూత్రం తెలియజేస్తున్నది. మొదటి కాలసూత్రం అనేది ఏ విధంగా ఉష్ణ అణువులు వెలిపరిచే బుద్ధి తరంగాల ఫ్రీక్వెన్సీ అను
విద్యుదయస్కాంత తరంగాల ఫ్రీక్వెన్సీని మనసు అనే సాధనముతో ఏ విధంగా స్వీకరించాలి మరియు తద్వారా కలిగే ఫలితాలు ఏమిటి అని తెలుసుకొని ఉన్నారు. అంటే ఇంతకు ముందు జరిగిన మెసేజ్‌లో విషయాలు అనగా 10వ సూత్రం చెప్పారు ముందర. ఆ తర్వాత మొదటి కాలసూత్రం అనే దాన్ని గురించి కూడా మళ్ళా ఒకసారి సింహావలోకనం చేసుకుంటున్నారు. అనగా రిపీట్‌గా మళ్ళీ ఒకసారి చెప్పుకోవటం అని తెలుసుకున్నారు. ఇతర అన్ని సూత్రాలలో తెలిపిన విధంగా ఆయా ఉన్నత ఫ్రీక్వెన్సీస్‌తో ఎలా కనెక్ట్ కావాలి, దాని ఫలితాలు ఏమిటి మొదలైన అన్ని విషయాలను వివరించి ఉన్నాను. ఇక్కడ కాలం యొక్క 10వ సూత్రంలో మోపెల్ దాటి పరంజ్యోతి స్థితిని గురించి మనము నిన్నటి మెసేజ్‌లో 40వ రోజు మెసేజ్‌లో తెలుసుకొని ఉన్నాము. మరలా మొదటి కాలసూత్రాన్ని ఒకసారి ఊరికే చెప్పారు. ఏ విధంగా ఉష్ణ అణువులు వెలువరిచే బుద్ధి తరంగాల ఫ్రీక్వెన్సీ అనబడు విద్యుదయస్కాంత తరంగాల ఫ్రీక్వెన్సీని మనసు అనే సాధనంతో తీసుకోవాలి. తద్వారా కలిగే ఫలితాలు ఏమిటి అని మొదలైన వాటన్నిటిని తెలుసుకున్నారు. ఇతర అంటే 2, 3, 4, 5, 6, 7, 8, 9 అన్ని సూత్రాలలో తెలిపిన విధంగా ఆయా ఉన్నత ఫ్రీక్వెన్సీస్‌తో ఎలా కనెక్ట్ కావాలి, వాటి యొక్క ఫలితాలు ఏమిటి ఎట్సెట్రా అన్ని విషయాలను నేను వివరించి ఉన్నాను అంటున్నారు స్వామి. ప్రతి ఒక్క కాల అంగము లోపల ప్రవేశించి అచ్చట నిలిచి ఉన్న ఇంధనములను తీసుకొని కదులుటయే ఆత్మ అణువు మరియు ప్రాణ అణువుల యొక్క పని అయి ఉన్నది. కాలం యొక్క 11వ సూత్రం అనగా ఈ రోజుటి సూత్రం 11వ సూత్రం. 11వ సూత్రం అనేది మరొక సత్యాన్ని ఆవిష్కరిస్తుంది. ఆత్మగాయత్రి నోము అనేది 18 శక్తులను తీసుకొని 18 విధములైన కాల అంగములలోనికి ప్రవేశించే శక్తి స్థితులను లేదా శక్తి స్థాయిలను గురించి వివరిస్తుంది. అంటే కాలభైరవ స్వామి మనకు మొదటి రోజు చెప్పారు. అగస్త్యుల వారు కూడా చెప్పారు. కాలభైరవుడు 18 కాలసూత్రాలను మీకు తెలుపుతారు, ఆగమవేద సూత్రాలను అని చెప్పారు. ఆ 18 సూత్రాలు 18 శక్తులు అని గ్రహించాలి. అవి 18 కాల అంగములను గురించి వివరిస్తాయి. ఇవన్నీ మనకు తెలుసు. కాబట్టి ఆత్మ గాయత్రి నోము అనేది 18 శక్తులను తీసుకొని 18 విధములైన కాల అంగములలోనికి ప్రవేశించే శక్తి స్థితులను కాల విభాగంలోకి ఆ టైం ఆస్పెక్ట్లోకి ప్రవేశించే విధానం గురించి, ప్రవేశించే శక్తి స్థితులు అంటే ఎలా ప్రవేశించాలి, ఎటువంటి శక్తి ప్రవేశించగలదు అనే దాన్ని గురించి ఇక్కడ వివరిస్తుంది. మంత్రాన్ని ఉచ్చరించి శబ్దమును వీర్యవంతంగా లేపినప్పుడు ఏర్పడే కాల అంగం అనేది వేరు. ఒక్కొక్క అక్షరాన్ని ఉచ్చరించినప్పుడు ఏర్పడే కాల అంగం అనేది వేరు. కాబట్టి డిఫరెంట్ టైం ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఆత్మగాయత్రి మంత్రాన్ని బిగ్గరగా ఉచ్చరిస్తూ మొత్తం అలా ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఏర్పడే ఒక కాల విభాగం అనేది వేరు. ఒక్కొక్క అక్షరాన్ని విడివిడిగా ఉచ్చరించినప్పుడు ఏర్పడే కాలాంగం అనేది వేరు. అనగా అక్షరంలోని శబ్దాన్ని లేపాలి అని ఇంతకుముందు మెసేజ్‌లో మనకు కాలభైరవ స్వామి చెప్పున్నారు. అప్పుడు ఏర్పడే కాలాంగం అనేది వేరు. దీన్ని మరలా విని అర్థం చేసుకోగలము మనము. లేదంటే ఇది అంత సులభంగా అర్థమయ్యే సూత్రాలు కావివి. స్వయాన్ని పూర్తిగా కోల్పోయి అనగా నేను అనేదాన్ని కోల్పోయి అన్నియూ ఈ విశ్వంలోని ఒక భాగమే అని తలచి మంత్రాన్ని ఉచ్చరించినప్పుడు అంతరిక్షాన్ని దాటి కూడా పయనించగలరు. అంటే మనం మామూలుగా అమ్మో అక్కడికి మనం విశ్వంలోకి ఎలా ప్రయాణించగలం, మనం ఇక్కడ ఉన్నాం అనుకుంటాము కాబట్టి. కానీ మన సంకల్పంలో మన భావనలో ఎలా ఉండాలంటే ఈ భూమి కూడా విశ్వంలో భాగమే కాబట్టి ఈ విశ్వంలో ప్రతి ఒక్కటి ఒక భాగమే అని అనుకున్నప్పుడు కొంచెం సులువైపోతుంది. అలా తలచి మంత్రాన్ని ఉచ్చరించినప్పుడు అంతరిక్షాన్ని లేదా మోపెల్ని కూడా దాటి ప్రయాణించగలరు. కాలం యొక్క 11వ సూత్రం.
ఆత్మగాయత్రి మంత్రం ఒకటే మనిషికి 18 విధములైన కదలికలను అనుభూతి చెందింపజేయగల సమర్థత ఉన్నది. అంటే మిగతా ఏ మంత్రానికి ఇంత శక్తి ఇప్పుడైతే లేదు అని స్వామి చెప్తున్నారు. ఈ ఆత్మగాయత్రి మంత్రం అందుకనే ఇప్పుడు తయారు కాబడినది ఈ కాలానికి అనుగుణంగా. ఇది 18 విధములైన కదలికలను, విశ్వంలో కదిలే మూమెంట్స్, వాటిని మనము ఫీల్ చేసేదానికి చేయగల సామర్థ్యం ఉన్నది ఆత్మగాయత్రి మంత్రం ఒకటే అంటున్నారు. ఓన్లీ దిస్ మంత్ర హ్యాస్ ద పవర్ టు ఎక్స్పీరియన్స్ ఏ హ్యూమన్ బీయింగ్ టు ఫీల్ 18 టైప్స్ ఆఫ్ టైమ్ ఆర్ 18 టైప్స్ ఆఫ్ మూమెంట్స్ ఇన్ ద యూనివర్స్. బంధింపబడిన ఆత్మ అణువుల యొక్క 3 విధములైన కదలికలు, జ్ఞాన అణువులు మరియు విడుదల చెందిన ఆత్మ అణువుల కదలికలు వివరించగలిగిన సామర్థ్యం కలిగినవి. ట్రాప్డ్ సోల్ పార్టికల్స్ యొక్క మూమెంట్స్ కానీ, జ్ఞాన అణువుల లేదా జ్ఞాన అణువులు అండ్ రిలీజ్డ్ సోల్ పార్టికల్స్, రిలీజ్డ్ సోల్ రిలీజ్డ్ సోల్ యాటమ్స్, వాటి యొక్క మూమెంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన కెపాసిటీ ఉన్నది ఈ మంత్రము. మంత్రాన్ని ఏ ఆలోచనపై ఉంచి ఉచ్చరింపబడుతున్నదో దానికి సారూప్యమైన, సరిసమానమైన అణువుల ఫ్రీక్వెన్సీని అది సులభముగా పొంది దాని నుండి వెలికి వచ్చే ఇంధనములను మనం తీసుకొని కదలవచ్చును. ఇది స్వామి చెప్తున్నారు. మనం మంత్రాన్ని ఏ ఆలోచనపై ఉంచుతామో ఆ కోరిక మనకు నెరవేరగలదు అని దీని అర్థం. మంత్రాన్ని ఏ ఆలోచనపై ఉంచి ఉచ్చరిస్తున్నారో దానికి సారూప్యమైన అణువులు, అంటే ఏ ఆలోచన ఆ ఆలోచనకు కొన్ని అణువులు కదులుతాయి, కొన్ని ఆలోచనలకు కొన్ని అణువులు కదులుతాయి. కాబట్టి ఏ ఆలోచనపై ఉంచి ఉచ్చరింపబడుతూ ఉన్నదో దానికి సారూప్యమైన అణువుల ఫ్రీక్వెన్సీని, అనగా అణువులు కదిలినప్పుడు వచ్చే వైబ్రేషన్స్ యొక్క ఫ్రీక్వెన్సీని సులభముగా పొంది అప్పుడు వెలికి వచ్చే ఫ్యూయల్, ఇంధనము అనగా శక్తి ఏదైతే ఉందో దాన్ని తీసుకొని కదలవచ్చును. కాలము యొక్క 11వ సూత్రం అనేది మంత్ర సహాయంతో జీవితాన్ని ఎలా సరిచేసుకోనగలము అనే దానిని గురించి వివరించును. అంటే జీవితం ఎలా సరిచేసుకోనగలం అంటే మనకి ఏది కావాలో దానిపై ఆ మంత్రాన్ని ఆ ఆలోచనపై ఉంచి ఉచ్చరించి అక్కడ కదిలే అణువుల, దానికి అనుగుణంగా కదిలే అణువుల ఫ్రీక్వెన్సీని పొంది అప్పుడు అక్కడ వెలికి వచ్చే ఇంధనాలను తీసుకొని కదలవచ్చు. అంటే మన జీవితాన్ని ఎలా కావాలంటే అలా సరిచేసుకొనవచ్చు ఈ ఆత్మగాయత్రి మంత్ర సహాయంతో అనే దాన్ని, అది ఎలా చేయవచ్చు అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేదే ఈ కాలం యొక్క 11వ సూత్రం అని చెప్తున్నారు స్వామి. మానవులకు 3 విధములైన ప్రాథమిక అవసరములు ఉన్నవి. ఆహారం, వస్త్రం, నివసించేందుకు ఇల్లు. అలా అంతేకాక భౌతిక అవసరాలను తీర్చే ధనం అనేది కూడా అవసరమే. ప్రియమైన ఆత్మలారా, కలి ముదిరిపోయి ఉన్న ఈ స్థితిలో భూసారం తగ్గిపోయి ఉన్నది, అనగా భూమి ఫర్టైల్గా లేదు. ఇట్ ఈస్ నో మోర్ ఏ ఫర్టైల్ ల్యాండ్, నిస్సారమైపోయి ఉన్నది. సరి అయిన ఆహార పదార్థాలు లభించటం లేదు. ఎందుకంటే సారహీనమైన భూమిలో పండించిన ఆహారాలు విషపూరితాలుగా ఉన్నాయి. అవి పోషక పదార్థాలుగా లేవు. కాబట్టి సరి అయిన ఆహార పదార్థాలు లభించటం లేదు. అందరికీ మంచి పుష్టికరమైన ఆహారం లభించాలి అని సంకల్పం చేసుకొని ఒక గడియ కాలం పాటు ఆత్మగాయత్రి మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఈ నిస్సారమైన భూమి అంతా పరుచుకునే విధంగా ఆ మంత్ర శబ్దాన్ని భూమిపైకి పంపండి. అనగా మనం ఆలోచనలు, మంత్రాన్ని ఏ ఆలోచనపై ఉంచి అన్నారు కదా పైన, అదేవిధంగా ఈ భూమి అంతటి పైన మంత్రశబ్దం పరుచుకుంటూ ఉన్నట్టుగా ఆ వేవ్స్ అంతా ప్రవహిస్తున్నట్టుగా ఫీల్ చేస్తూ మంత్రాన్ని భూమిపైకి పంపాలి. సుసంపన్నమైన సత్యయుగం నెలకొనాలి అంటే నీరు, నేల సమృద్ధికరంగా ఉండే సారవంతమైన భూమి ఒకటి ఏర్పడాలి. ఆత్మగాయత్రి నోమును తీసుకొని
దాని అర్థం తెలుసుకొని మంత్రాన్ని ఉచ్చరించే వారందరూ సత్యయుగంలో విశ్వకర్మ వంటి వారి ద్వారానే సత్యలోక నిర్మాణం జరగనున్నది అని తెలుసుకొనండి. అనగా మనకు విశ్వకర్మ ఆయన గురించి తెలుసు. విశ్వకర్మ అంటే దేవతల ఆర్కిటెక్ట్ ఆయన. మనకు కావలసిన అన్ని గొప్ప గొప్ప కట్టడాల నిర్మాణం చేసేది ఆయనే. ఇప్పుడు సత్యయుగం వంటి సత్యయుగంలో ఏర్పడబోయే సత్యలోకం అనే దాని నిర్మాణం ఈయనే చేస్తారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే అన్యాపదేశంగా స్వామి ఏం చెప్తున్నారు? విశ్వకర్మ లాంటి వారిని ఆరాధన చేయాలి, వారిని స్తుతించాలి, వారిని తలుచుకొని పూజించాలి. ఇవన్నీ మనం చేసుకోవాలి. కృతజ్ఞతా భావం ఉంటేనే దేవతలు మనకు ఏ విషయంలో అయినా సహాయం చేయగలరు. మనకు ఏ దేవతల పైన ఒక లెక్క అనేది లేదు. ఒక కృతజ్ఞత అనేది లేదు కాబట్టి ఈ విషయాన్ని చెప్తున్నారు. ఏదో మెసేజ్ మధ్యలో విశ్వకర్మ పేరు వచ్చింది. దాన్ని వినేసి అలా మర్చిపోతాం మనం. మన స్వభావం అది. మానవుల స్వభావం. అలా కాకుండా బిట్వీన్ ద లైన్స్ చదవడం మనం నేర్చుకోవాలి. సత్యయుగంలో విశ్వకర్మ వంటి వారి ద్వారానే సత్యలోక నిర్మాణం జరగనున్నది. ఇది పదే పదే అనుకొని ఆ విశ్వకర్మ ప్రభువుకి నమస్కారం చేసి ఆయన విష్ణు అంశ, సూర్యుని అంశ అని తెలుసుకొని ఆయన్ని పూజించుకోవాలి. అందరూ ఆత్మగాయత్రి మంత్రం ఉచ్చరించుట వలన ఏర్పడుతున్న సత్యలోకం అనే కొత్త భూమిపై ఉండే నీరు మరియు మట్టి యొక్క మూలకాలు అన్నీ సమృద్ధిగా ఉండి మంచి పోషకాలు కలిగిన ఆహార పదార్థాలు అన్నీ సమృద్ధిగా పెరిగి జంతువులకు మానవులకు ఆహారం అపరిమితంగా లభించి దేహదారుఢ్యం శక్తి పెరిగి సుభిక్షంగా జీవించాలి అని లోతుగా ప్రార్థనలు చేసి మంత్రాన్ని జపించాలి. ఇలా మనం అన్నీ సమృద్ధిగా ఉండాలి, అన్నీ దొరకాలి అని సంకల్పంగా చేసుకొని లోతుగా ఆ ఉద్దేశాన్ని, లక్ష్యాన్ని పెట్టుకొని ప్రార్థన చెయ్యాలి. అప్పుడు మంత్రాన్ని జపించాలి. కాలం యొక్క 11వ సూత్రం అనేది సత్యలోకంలో సక్రమమైన, అందమైన నేలను సృష్టించుకునే కళను బోధిస్తుంది. అంటే ఇట్స్ అన్ ఆర్ట్. అంటే ఎలా పూజించాలి, ఎలా ప్రార్థన చేయాలి, కోరికల్ని ఎలా నెరవేర్చుకోవాలి, ఫ్రూట్‌ఫుల్ చేసుకోవడానికి ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలి అనే ఆర్ట్‌ను ఈ కాలం యొక్క 11వ సూత్రం మనకు నేర్పిస్తుంది అంటున్నారు స్వామి. ఆ విధంగా తెలుసుకొని మంత్రాన్ని ఉచ్చరించగా కలి ఎల్లలో జీవిస్తున్న అన్ని జీవులు ఇంధనములకు అనగా ఆహారమునకు కొరత లేక జీవించగలరు. అంటే ఇప్పటిలాగా అన్నిటికీ అభావం అనగా కొరత, ప్రతి ఒక్కటి ల్యాక్‌గా ఉన్నది ఇప్పుడు. అన్నీ దొరకట్లేదు. కొందరికి దొరుకుతున్నాయి విపరీతంగా వాళ్ళు పారేసుకుంటున్నారు. కొందరికి అసలు దొరకట్లే. ఇది పోయి సమానత్వంగా, సమంగా అందరికీ ఆహారం ఎంతమంది తిన్నా తరగని విధంగా సమృద్ధి ఆహారం, ఆరోగ్యకరమైన పోషక ఆహారం జీ జీవరాశి మొత్తానికి అనగా జంతువులకు, మనకు దొరకాలి అని ఆ మంత్రాన్ని ఉచ్చరించినప్పుడు అలా దొరుకుతాయి. ఆహారం కొరత లేకుండా మీరు జీవించగలరు అని స్వామి మనకు తెలుపుతున్నారు. అందరూ ఆహారము అనే సంపూర్ణమైన ఇంధనమును పొందాలి అంటే, అంటే అన్నిటికన్నా ముఖ్యంగా భారతదేశంలో ఆహారానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ఎందుకంటే శరీరం కదిలేది దాని ద్వారానే. మనసు ఏర్పడేది, బుద్ధి ఏర్పడేది వాటి ద్వారానే. ఏర్పడేది అంటే అవి ఉంటాయి. సక్రమంగా ఏర్పడేది మనసు, బుద్ధి అనేది సక్రమంగా కదలాలి, మంచిగా ఉండాలి, పాజిటివ్‌గా ఉండాలి అంటే ఆహారమే మూల కారణం. అందుకని దానికి ఋషులు అంత ప్రాధాన్యత ఇచ్చారు. భారతీయులు కూడా ఇదివరకు కాలంలో అది పాటిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు లేదు కాబట్టి మరలా మరలా మనకు ఈ మాట చెప్పబడుతూ ఉన్నది. అందరూ ఆహారం అనే సంపూర్ణమైన ఇంధనమును పొందాలి అంటే కాలాన్ని దాటి వెళ్ళి ఉన్నత శక్తులను ప్రార్థించి పొందవలసి ఉన్నది. దీని వలన ఈ సమయంలో అందరూ
అవసరమైన మంచి ఆహారాన్ని పొంది సంతోషంగా జీవించగలరు. అన్నదానము కంటే కూడా ఉన్నతమైన ఈ పనిని అందరూ స్వీకరించి చేయండి. నా పరిపూర్ణమైన ఆశీస్సులు.